నల్గొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ గుగులోత్ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించిన మ్యూటేషన్ కోసం 2 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయంలో వ్యూహం ప్రకారం మాటువేసిన ఏసీబీ అధికారులు గురువారం తహసీల్దార్ గుగులోత్ కృష్ణ మరో ప్రైవేట్ వ్యక్తి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ మహబూబ్ నగర్ రేంజ్, ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ నల్గొండ రేంజ్. మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి, సేమ్ అక్కడ గుండ్రంపల్లిలో సర్వే నంబర్ 167ని ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్గా 10 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 5 లక్షలకు సెటిల్మెంట్ అయింది. ఈరోజు 2 లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది మన ప్రైవేట్ పర్సన్, నెట్ ఆపరేట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది.